విద్యార్థులు తినే ఆహారంలో ఎలుకల కలకలం, ఉలిక్కిపడ్డ విద్యార్థులు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో నాణ్యత లేని ఫుడ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. నిన్న సాయంత్రం విద్యార్థులు తినే చట్నీలో ఎలుక కనిపించడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆందోళన్ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. హాస్టల్లో నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని విద్యార్థులు పలుమార్లు ఆందోళన చేపట్టినప్పటికీ కాంట్రాక్టర్ సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఫుడ్ విషయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టగా ఇక ముందు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని క్యాంపస్ ప్రిన్సిపల్ తెలిపినా మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయింది. ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ విషయంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే విచారణ చేపట్టి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అందరూ శుభ్రంగా నిద్రపోతారని అర్థమైతే ఉంది. జీతం తీసుకుంటారు, నెక్స్ట్కి వెళ్తారు. మీకు పని చేయడం ఇస్తున్నారు, ఇంట్లో పోయి వేరే పని చేయండి. పిల్లలు ఆరోగ్యంగా చదవడం అంటున్నారు. లేదన్న సిస్టమ్ చూస్తే I can't even enter into that. It's very dirty. I'm very sorry to say, but please advise to change. Like our children only. దానికి తగ్గ ఏర్పాట్లు కాంట్రాక్టర్ ఇమీడియట్గా పేమెంట్ కూడా స్టూడెంట్స్ చేస్తారు. సూపర్వైజర్ ఆయన మెస్ కమిటీ స్టూడెంట్స్ యాక్చువల్లీ ఆయన మెస్ కమిటీ అంటే ఇద్దరు ముగ్గురు చేంజ్ అవుతారు, అంటే చేంజ్ అవుతూనే ఉన్నారు. ముగ్గురు వచ్చారు, సూపర్వైజర్ ముగ్గురు అయితే చేంజ్ అయినప్పుడల్లా చేంజ్.